బిగ్ బాస్ సీజన్ 9 ఈ సీజన్ లో మాత్రం రచ్చ మామూలుగా లేదని చెప్పాలి. ప్రతిరోజు ఏదో ఒక గొడవ, వచ్చిన ప్రతి కంటెస్టెంట్స్ కూడా యూనిటీతో కాకుండా గ్రూపులుగా ఫామ్ అయ్యి ఫస్ట్ నుంచి కామనర్స్, సెలబ్రిటీస్ ఇవన్నీ కూడా చేస్తూ వచ్చారు. సో బజ్ అయితే మాత్రం క్రియేట్ చేయగలిగారు. సీజన్ అన్నిటిలో కల్లా సీజన్ 9 కూడా అంతకు మించి ఉండబోతుంది అని ఏదైతే చెప్పారో, సో అలాగే సీజన్ 9 అంతా కంటిన్యూ అయిందనే చెప్పాలి. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బిగ్ బాస్ ఫినాలే అయితే ఈ రోజు నైట్ అయితే జరగబోతోంది. ఖచ్చితంగా ఈసారి లేడీ విన్నర్ అవుతారా అని చాలా మంది అడుగుతున్నారు. కానీ కళ్యాణ్ కి మాత్రం ఓటింగ్ శాతం చాలా ఉందనే చెప్పాలి. కామనర్ ఈసారి కూడా విన్నర్ అవ్వాలి అని కూడా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే కళ్యాణ్ గేమ్ కూడా అదే విధంగా బాగుంది. అండ్ మనం చూసుకున్నట్లయితే టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో, సంజన కావచ్చు, ఇమాన్యుల్ కావచ్చు, డిమాన్ పవన్, అలాగే తనూజ అండ్ కళ్యాణ్, వీళ్ళందరూ కూడా టాప్ 5 కి అయితే చేరుకున్నారు. సో సీజన్ మొత్తంలో కల్లా చూసుకున్నట్లయితే రీతు చౌదరి టాప్ 5 లో ఉంటారు అని అనుకున్నారు. బట్ ఎందుకనో తెలియదు, రీతు చౌదరి ముందుగానే బయటకు వచ్చేసింది. కొన్ని కారణాల వాళ్ళు తీసుకొచ్చేసారు అని చెప్తూనే రీతు గేమ్ అనేది అందరికీ నచ్చట్లేదు అని కూడా చెప్పారు. అండ్ తర్వాత రీతు వెళ్ళిపోయిన తర్వాత డిమాన్ పవన్ గేమ్ అయితే చాలా ఇంప్రూవ్ అయిందని కూడా అందరూ చెప్తూ వచ్చారు. ఎట్టకేలకి బిగ్ బాస్ సీజన్ 9 ఫైనలిస్టులు అయితే కన్ఫర్మ్ అయిపోయారు. మరి ఎవరు ముందుగా బయటకు వచ్చేసారు, టాప్ 5 లో ఉన్నది ఎవరు అనేది మనకి కన్ఫర్మ్ అయిపోయింది. ఫస్ట్ అయితే మనకి సంజన అయితే బయటకు రావడం జరిగింది టాప్ 5 నుంచి. ఇంకా టాప్ 4 లో అయితే ఇమాన్యుల్, డిమాన్ పవన్, తనుజ అండ్ కళ్యాణ్ ఉన్నారు. మరి ఈ నలుగురు మధ్య గట్టి పోటీ ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇమాన్యుల్ కూడా ఒక కమీడియన్ గానే అలరిస్తూ ఎంటర్టైన్ చేస్తూ గేమ్స్ కూడా తన 100కి 200% ఇచ్చారనే చెప్పాలి. అండ్ మనం చూసుకున్నట్లయితే సుమన్ శెట్టి, ఇందులో ఈ సీజన్ 9 మొత్తంలో చూసుకున్నట్లయితే టాప్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో సుమన్ శెట్టి ఒకరని కూడా చెప్పొచ్చు. సో చాలా తక్కువ టైమే ఉంటారు ఈయన అనుకున్నప్పటికీ కూడా చాలా గట్టి పోటీ, నిజాయితీతో ఆడిన ఏకైక వ్యక్తి సుమన్ శెట్టి అనే చెప్తున్నారు అందరూ. అండ్ ఇంకా టాప్ 4 నుంచి అయితే మన ఇమాన్యుల్ అయితే ఉండడం జరిగింది. ఇమాన్యుల్ టాప్ 4 కి వచ్చారు. అప్పుడు టాప్ 4 నుంచి ఆయన బయటికి రావడం జరిగింది. అయితే ఇంకా 3 పీపులే ఉన్నారు, డిమాన్ పవన్, తనుజ అండ్ కళ్యాణ్. వీళ్ళ ముగ్గురికి కూడా ఓటింగ్ అనేది చాలా హోరీగా జరిగిందనే చెప్పాలి. వీళ్ళకి ఓటింగ్ శాతం కూడా ఒకరికి మించి ఒకరికి ఎవరు విన్ అవుతారు, ఎవరు రన్నర్ అప్ అవుతారు, ఎవరు థర్డ్ వస్తారు అనేది చాలా ఈగర్నెస్ ని పెంచుతుందనే చెప్పాలి. కాకపోతే డిమాన్ పవన్ తన ఫ్యామిలీ కారణాల వల్ల తను లాస్ట్ లో సూట్ కేస్ తీసుకొని బయటకు వచ్చేసినట్లుగా కూడా తెలుస్తుంది. సో కాబట్టి అంటే డిమాన్ పవన్ కి ఆల్రెడీ ఓటింగ్ శాతం కళ్యాణ్ తో పాటుగా సమానంగా వస్తున్నప్పటికీ కూడా ఎందుకో లాస్ట్ మినిట్ లో డిమాన్ పవన్ తీసుకున్న నిర్ణయం మంచిదే అని అటు అందరూ అంటున్నారు. ఎందుకంటే తన ఫ్యామిలీ సిచ్యువేషన్ ఆల్రెడీ చాలా బాగోలేదు. వాళ్ళ ఫాదర్ కి కూడా క్యాన్సర్ తో బాధపడుతున్నారు కాబట్టి సో ఎలాగో విన్నర్ అవ్వలేను అని అనిపించిందో ఏంటో కానీ థర్డ్ పర్సన్ గా అతను టాప్ 3 లో అతను ఉన్నారు. టాప్ 3 నుంచే సూట్ కేసు తీసుకొని బయటకు వచ్చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే నెక్స్ట్ తనుజ అండ్ కళ్యాణ్ మధ్య కూడా హోరీగా పోటీ నడుస్తుంది. మాక్సిమం కళ్యాణ్ విన్ అవుతారు అని అందరూ చెప్తున్నప్పటికీ కూడా ఈసారి లేడీ బిగ్ బాస్ విన్నర్ అయ్యారు అనేది కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి ఈ రోజు నైట్ ఎవరు విన్ అవుతారు, ఎవరు కప్పు గెలుచుకుంటారు, ఎవరు రన్నర్ అప్ గా ఉంటారు అనేది తెలియాల్సి ఉంది. కాకపోతే 100కి 200% ఛాన్స్ మాత్రం తనుజకే ఉంది. ఎందుకంటే అన్నపూర్ణ స్టూడియోస్ బిడ్డగా, అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి వచ్చిన ఒక వ్యక్తిగా ఫస్ట్ నుంచి కూడా తనుజాని ప్యాంపరింగ్ చేస్తూనే వచ్చారు బిగ్ బాస్ టీమ్. సో ఆ ప్యాంపరింగే తనుజాకి ప్లస్ అయింది, వ్యూవర్షిప్ ని పెంచింది అండ్ అలాగే విన్నర్ అయ్యే వరకు తీసుకువెళ్ళింది అని అందరూ అనుకుంటున్నారు. మరి కళ్యాణ్ విన్ అవుతాడా, తనుజ విన్ అవుతుందా, మీరేమనుకుంటున్నారు? సో ఎవరు విన్ అవుతున్నారో మీరు కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా తనుజ అనే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మరి కళ్యాణ్కి ఎన్ని ఓటింగ్స్ పడతాయో చూద్దాము. సో మీరు ఎవరు విన్ అవుతున్నారో కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఇది బిగ్ బాస్ రివ్యూ. వీడియో జర్నలిస్ట్ రానాతో రాణి, మెగా 9 టీవీ, హైదరాబాద్ నుంచి.